హాయ్ నమస్తే అండి. నా పేరు పుణ్యవతి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్లో ఒక ఛానల్ స్టార్ట్ చేయబోతున్నాను. పుణ్యవతి క్రియేషన్స్ అనే ఛానల్స్ నేను ఈరోజు ఈ ఫుడ్ ఐటమే కాదు, అన్ని రకాల వీడియోస్ కూడా నేను పెట్టాలని అనుకుంటున్నాను. విలేజ్కి కూడా వెళ్తాను. విలేజ్లో కూడా అన్ని రకాల వీడియోస్ తీసుకొని వచ్చి మీ ముందు ఉంచాలని నేను అనుకుంటున్నాను. మీరు అందరూ సపోర్ట్ ఇవ్వండి నాకు. ఈరోజు స్వీట్ కార్న్తో వడ చేయబోతున్నాగా చెప్తాను, సరేనా? రండి వెళ్దాం. 2 మొక్కజొన్న పొత్తులు అండి ఒలుచుకు తీసుకున్నాను నేను. ఆనియన్ ఉల్లిగడ్డలు 2 ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను. 100 గ్రాములు శనగపిండి, 100 గ్రాములు బియ్యపిండి, కరివేపాకు, పచ్చిమిర్చి 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇవి ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలండి. నేను గ్రైండ్ చేసి తీసుకొచ్చి చేస్తాను. మిక్సీ పట్టుకోవాలి. ఇది ఇప్పుడు ఇది కచ్చపక్కగా మిక్సీ పట్టేసుకోవాలి. ఎక్కువ మెత్తగా చేసుకోవద్దండి, ఇలా కచ్చపక్కగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. బాగా తీసుకొని మిక్సీ పట్టుకున్నదేమో ఇందులో వేసేసుకొని ఇలా ఉండాలండి. శనగపిండి, బియ్యపిండి, ఉల్లిగడ్డలు. ఈ ఉల్లిపాయలు వేసుకుంటే క్రిస్పీగా బాగుంటుంది. పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, నేను 2 మొక్కజొన్న పొత్తులు తీసుకున్నాను. దానికి తగినంతనే తీసుకుంటున్నాను. 2 స్పూన్లు బియ్యపిండి, 2 స్పూన్లు బేసన్ పిండి, 4 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు, కొంచెం అంత కరివేపాకు, చిటికెడంత పసుపు, సాల్ట్ తగినంత. నేనైతే 1 స్పూన్ వేసుకుంటున్నాను. కొంచెం జీలకర్ర ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది, అందుకనేసి కొంచెం జీలకర్ర వేసాను. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇందులో వాటర్ ఉంటుంది, అది సరిపోతుంది. కాకపోతే ఒకవేళ సరిపోలేదు అని అనుకుంటే కొంచెం వాటర్ పైనుంచి మనం వేసుకోవాలి. చూస్తాను, ఇది సరిపోకపోతే వేసుకుందాం. ఈ ఉల్లిపాయలలో కూడా వాటర్ ఉంటుందండి, మక్క పుట్టలలో కూడా వాటర్ ఉంటుంది, కాబట్టి ఇదే సరిపోతుంది. మీకు ఎక్కువ సరిపోకపోతే కొంచెం వాటర్ వేసుకోండి. నాకైతే సరిపోయింది, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు పక్కన పెట్టేశాను. ఇప్పుడు తయారు చేద్దాము. స్టవ్ ఆన్ చేసుకోవాలి. కడాయి పెట్టుకోవాలి. కొంచెమే ఉంది కాబట్టి ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ఇది హీట్ అవ్వాలి. బాగా హీట్ అయిన తర్వాత అప్పుడు వడలు వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందండి, ఇప్పుడు వడలు వేసుకుందాము. ఇప్పుడు తిప్పేసుకోవాలి. నేనైతే చిన్న చిన్నగా వేసుకున్నాను, మీకు కావాలంటే పెద్దగా కూడా వేసుకోవచ్చు. వడలు పెద్దగా వేసుకోవచ్చు.
నేనైతే చిన్న చిన్నగా వేసుకున్నాను. ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, గోల్డ్ కలర్ వచ్చేసి ఇప్పుడు తీసేసుకుంటాను. అన్నీ ఇట్లాగే వేసుకోవాలి. మనం అప్పటికప్పుడు తినాలి, తినిపి ఏదన్నా ఒకటి చేసుకొని తినాలి అనుకుంటే ఏం లేకపోతే ఇలా చేసుకొని తినొచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అయిపోయిందండి. క్రిస్పీగా చాలా బాగుంది. ఎట్లుంది? బాగుంది. టేస్ట్ బాగుందా? ఇంకా సరిపోయినాయి. సరిపోయినాయి. సాస్తో ఉల్లిపాయతో పట్టుకోవద్దు, నువ్వు చెప్పు.